నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు G7 న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ నేతన నేస్తం లబ్ధిదారులకు నగదు జమ. ఒక్కో చేనేత కుటుంబానికి 24,000 సాయం అందించిన సీఎం. జీహెచ్ఎంసీ పరిధిలో సంచార టీకాలు. మొబైల్ సెంటర్ను పరిశీలించిన మేయర్. లోక్సభలో ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు. కులాల వారీగా జనగణన చేయాలన్న ఎస్పీ, ఎంపీ అఖిలేష్. జమ్మూ కాశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలన్న రాహుల్ గాంధీ. ఉజ్వల యోజన 2.0 స్కీమ్ ప్రారంభం. లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాని మోదీ. డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్ నేతన నేస్తం పథకం ద్వారా 80,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. వైఎస్ఆర్ నేతన నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి 24,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ఈ డబ్బును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. వరుసగా 3వ ఏడాది నేతన నేస్తం ద్వారా సాయాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో చేనేత కుటుంబానికి 24,000 చొప్పున ఇస్తున్నామని జగన్ తెలిపారు. 3వ విడత కింద 192.08 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రతి చేనేత కుటుంబానికి తోడుగా ఉంటూ నేరుగా అక్క చెల్లెమ్మలు, నేరుగా ఆ అన్నదమ్ముల కుటుంబాలకి నేరుగా ఆ డబ్బు పోయేట్టుగా బటన్ నొక్కిన వెంటనే చేస్తూ ఉన్న కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలో గొప్పగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఏ రాష్ట్రము కూడా చేయని విధంగా ఈరోజు మీ బిడ్డ మన రాష్ట్రంలో చేస్తూ ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ 24,000 రూపాయల చొప్పున ఇచ్చే ఈ సొమ్ము ఈ 3 సంవత్సరాలు, ఈ మూడు సార్లు ఇప్పటికే మనం ఈ రోజుతో కలిపి వేసుకుంటే దాదాపుగా 72,000 రూపాయలు ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, ఈ నేతన్న నేస్తమని ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే సొంత మొగ్గం ఉండి ఆ మగ్గమే ఆధారంగా బ్రతుకుతూ ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి తోడుగా ఉంటూ 5 సంవత్సరాలలో 24,000 రూపాయలు అని అంటే ప్రతి కుటుంబానికి దాదాపుగా 1,20,000 రూపాయలు కేవలం ఈ ఒక్క స్కీమ్ ద్వారానే నేరుగా ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా, ఎటువంటి వివక్షకు కూడా తావు లేకుండా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి, అది కూడా బ్యాంకు వాళ్ళు ఎవరూ కూడా ఈ డబ్బును వాళ్ళ పాత అప్పులకు జమ చెయ్యకుండా ఆ బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి తర్వాతనే నేరుగా ఈ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల బ్యాంక్ అకౌంట్లలోకి ఈ అకౌంట్లలోకి నేరుగా కూడా పంపించడం జరుగుతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను సీఎం జగన్ అడ్డుకోలేరని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ దళితులను ఉద్ధరిస్తున్నామంటున్న వైసీపీ దళిత ర్యాలీకి ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు. పోలీసుల అండతో దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకింత భయం అర్థం కావట్లేదు ప్రతిపక్షాలంటే. ఈరోజు దళిత ప్రతిఘటన అని చెప్పి
ఈ 2.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని గాని, అక్రమాలని గాని, హత్యలు, అత్యాచారాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిరసన తెలియజేయడానికి దళిత ప్రతిఘటన అని ఒక ర్యాలీని ఈ రోజు ఎస్సీసీల అధ్యక్షతన ఈ రోజు జరపడానికి పూనుకుంటే అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున అరెస్టులు, అడుగడుగున వాళ్ళని అతిక్రమించడం, అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళని అడ్డుకోవటం తప్పించి వేరే పనేమీ లేనట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పనిచేస్తుంది. ఈ రోజు చూస్తా ఉంటే ఎందుకు దళితుల తాలూకు ప్రతిఘటన ఎందుకు మీరు అడ్డుకోవాలనుకుంటున్నారు? దళితులంటే మీకు అపారమైన గౌరవం ఉంది కదా. దళితులంటే మీకు అసలు భుజాన్ని వేసుకొని మోసే పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది అని చెప్పి మీ గవర్నమెంట్ లో ఉన్న దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకెంత ఉచ్చ స్థితికి తీసుకెళ్తారంటే దళితుల్ని ఇంకా ఆయన భుజాలను వేసుకొని మోస్తున్నాడు. దళితులంటే అపారమైన గౌరవం అనుకున్న పెద్ద మనిషి ఈ రోజు దళితులు అడుగుతున్న క్వశ్చన్స్ కి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు? దళితుల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడు? దళితుల మీద ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు? దళిత యువతుల మీద ఇన్నిసార్లు అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు వాళ్ళని శిక్షించలేకపోతున్నాడు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక దళిత నాయకురాలుగా, ఒక దళిత ఆడబిడ్డగా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈరోజు. అంటే ఈ రోజు వీటన్నిటికీ సంబంధించి ఒక నిరసన తెలియజేయడానికి దళిత ప్రతిఘటన అని చెప్పి ఒక ర్యాలీని మేము కమెంట్స్ చేసుకొని దళిత ఎస్సీసీల తరపున అధ్యక్షతను ఎంఎస్ రాజు అధ్యక్షతను చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం ముందుకెళ్తా ఉంటే ఈ రోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దళితులకి మీరు చేసిన అన్యాయాన్ని సమర్థించుకుంటున్నారా, లేకుంటే దళితులకి మీరు అన్యాయం చేయలేమని చేతులు ఎత్తేసారా? క్వశ్చన్ ఇవ్వలేదు. అది ఫస్ట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి. పోనీ కోవిడ్ నిబంధనలు అనుగుణంగా అనుకుంటే మిగతా మీ జనాలు చేస్తున్న పని ఏంటి? మేము కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే, మాస్కులు పెట్టుకుంటూనే ఈ 2.5 సంవత్సరాల కాలంలో దళితుల మీద అనేకమైన అఘాయిత్యాలు జరిగినాయి. కోవిడ్ నిబంధనలు బేస్ చేసుకునే మీరు హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. బయటకేమో మీరేమో బయటకు వచ్చిన వాళ్ళేమో అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు, రిమాండ్లకు పంపిస్తున్నారు. ఇదే పోలీస్ యంత్రాంగం తాలూకా పనితీరు? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పగ ప్రతీకారాలతో రాజకీయం చేస్తున్నారని, తాము కూడా అలాంటి రాజకీయాలనే చేస్తే ఆయన రోడ్డుపై తిరగలడా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రశ్నించారు. రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన మాటలకు తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్నారని, ఇప్పుడేమో మహాదేవత అంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ కంటే ఎక్కువగా తాము మాట్లాడగలమని, అయితే తమ అధినేత కేసీఆర్ తమకు సంస్కారం నేర్పారని సైదిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని అనుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యం నడుపుతాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నీకు అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ రాజ్యాధికారం కావాలంటాం. ఎవరికి కావాలి? ఎంతమందికి చేస్తావు రాజ్యాధికారం? అంటే ప్రవీణ్ కుమార్కి ఏదైనా పదవి ఇచ్చి కూర్చోబెడితే రాజ్యాధికారం అందరికి వచ్చినట్ట? బహుజనులకు, దళితులకు? నిజమే బహుజనుల కోసం, దళితుల కోసం అంత గొప్పగా పనిచేసినావా నువ్వు గతంలో అధికారిగా పనిచేసినటువంటి సందర్భంలో నువ్వు చేసినటువంటి పనితీరు పట్ల మాకంటే నీకే ఎక్కువ స్పష్టత ఉంటుంది కదా. ఉత్తరప్రదేశ్ బహుజనులకు రాజ్యాధికారం తీసుకురాలేదు. ఉన్న 400 పైచీలకు సీట్లలో 180 సీట్లు బ్రాహ్మణులకు ఇచ్చి, 70 సీట్లు వైశ్యులకు ఇచ్చి వాళ్ళని అణచివేత గురి చేస్తామని చెప్పేసి వాళ్ళు కొట్లాడి తర్వాత రియలైజ్ అయితేనే అక్క మాట్లాడితే నాయకుల వేతం అనుకుంటే తస్మాత్ జాగ్రత్త. ప్రవీణ్ గారు జాగ్రత్తగా ఉండండి, దయచేసి పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తారు. నీ లెక్క సుధడబ్బా కొట్టుకోలేదు, స్కూళ్ళలో పెద్ద పెద్ద ఫోటోలు కొట్టుకొని, పోరగాలతో ప్రోగ్రామ్స్ పెట్టించుకొని, నీకు పాలాభిషేకాలు చేయించుకొని ఈ డ్రామాలు ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు చేయలే. అయినా సహించినాం. జాతికి మంచి జరుగుతున్నది కాబట్టి మనం ఎవరో మాట్లాడొద్దు, మనకు మంచి జరిగితే సరిపోతుంది, మన జాతి బాగుపడితే సరిపోద్ది అనుకున్నాం. ఇక్కడ ఒకటే ఒక అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నది. వేరే రాష్ట్రాల కంటే భారతదేశంలో గమనించి చూసినప్పుడు పూర్తి స్థాయిలో కాకపోయినా కొద్ది మేరకైనా సరే దళిత జాతిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకున్న ప్రవీణ్ గారు విషయాన్ని తెలియజేస్తూ మునుముందు జరిగేటువంటి చర్యలలో ఇంకా పిచ్చి పేలాపనలు పేలితే ఉద్యమాలను అణచివేసినటువంటి ఒక నియంత రక్కసిగా నిన్ను పరిగణించి మేం చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా ధీటుగా ఎదుర్కొంటాం, దాంట్లో ఎలాంటి ఎనికిపోయే పని చేయమని చెప్పి నీకు హెచ్చరిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం, నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో షర్మిల పాల్గొంటారు. దీనిలో భాగంగా సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబీర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ శ్రీరామ్ నగర్ లోని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ ను పరిశీలించారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సిబ్బందితో కలిసి వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. అపోహలు వీడి అందరూ టీకాలు వేయించుకోవాలని ఆమె సూచించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయాన్ని రాజన దర్శనం తర్వాత బద్దిపోచమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు అంటారు. శ్రావణ మాసం మొదటి మంగళవారం కావడంతో భక్తులు బోనాలతో వేల సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు. కోరిన కోరికలు తీర్చే ఎన్నో మహిమలు గల తల్లిగా భక్తులు కొలుస్తుంటారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వారికి చైర్మన్ సోమినాయుడు, ఈవో బ్రహ్మరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న వైవి సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారికి అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ చైర్మన్ ఈవో అందించారు. చేస్తా ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు 2 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. అక్కడ ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మీర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారు. గందేర్బల్ జిల్లాలోని ఖీర్ భవానీ ఆలయాన్ని ఆయన పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో కలిసి దర్శించుకున్నారు. आवाहनम न जाना में पूजनम पूजा भाग न जाना में चिंताम परमेश्वरी मंत्रहीनम क्रियाहीनम वेद्यहीनम भक्तिहीनम वेद पूजतम सुरेश्वरी आंजाम जांजाम शर्षा वर्षा मनसा नमस्कार शैत्य विनाशिनी रूपम देहे जयम दे यशोदे जशोदे आवाहनम न जाना में पूजनम पूजा भाग न जाना में चिंताम परमेश्वरी मंत्रहीनम क्रियाहीनम वेद्यहीनम भक्तिहीनम वेद पूजतम सुरेश्वरी आंजाम जांजाम. జమ్మూ కాశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శ్రీనగర్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కశ్మీర్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని గులాం నబీ ఆజాద్ తనను కోరారని, అయితే ఏ అంశం మాట్లాడడానికి పార్లమెంటులో అనుమతించడం లేదనే విషయం తాను అందరికీ చెప్పదలుచుకున్నానని అన్నారు. పెగాసెస్, అవినీతి, నిరుద్యోగిత వంటి పలు అంశాలు ప్రస్తావించాలని తాను అనుకున్నప్పటికీ మాట్లాడడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదని రాహుల్ తప్పుబట్టారు. दिल्ली से पहले मेरा परिवार इलाहाबाद में रहता था और इलाहाबाद से पहले मेरा परिवार यहां रहता था. इतनी लोकसभाएं नहीं है, बड़ा स्टेट नहीं है, बड़ा स्टेट नहीं था, अभी तो स्टेट ही नहीं है. सही बात. मगर जम्मू कश्मीर की बड़प्पन जो है, जो स्ट्रेंथ है,
वो आपका जो भाईचारा है, जीने का तरीका है, एक दूसरे को इज्जत से, प्यार से। पार्लियामेंट में मैं पेगासस के बारे में, राफेल के बारे में, जम्मू कश्मीर के बारे में, भ्रष्टाचार के बारे में, बेरोजगारी के बारे में नहीं बोल सकता। हिंदुस्तान को तोड़ने की विचारधारा, हिंसा की विचारधारा, उसके खिलाफ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎంయూవైలో భాగంగా ఉజ్వల 2.0 ఎల్పీజీ కలెక్షన్ స్కీమ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లా నుంచి ఈ పథకాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉజ్వల యోజన 2021 ను గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించారు. ఉజ్వల స్కీమ్ తొలి విడతలో అవకాశం రాని వారిని పరిగణలోకి తీసుకుని 2.0 స్కీమ్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. ఈ పథకం ద్వారా మరిన్ని కుటుంబాలకు ఎల్పీజీ కలెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. आज उज्ज्वला का दूसरे संस्करण भी यूपी के ही महोबा की वीर भूमि से शुरू हो रहा है. महोबा हो, बुंदेलखंड हो, ये तो देश की आजादी की एक प्रकार से ऊर्जा स्थली रही है. यहां के कण कण में रानी लक्ष्मीबाई, रानी दुर्गावती, महाराजा छत्रसाल, वीर अघा और उदल जैसे अनेक वीर वीरांगनाओं की शौर्य गाथाओं की सुगंध है. हमारे दद्दा ध्यानचंद, देश के सर्वोच्च खेल पुरस्कार का नाम अब मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार हो गया है. मुझे पूरा विश्वास है कि ओलंपिक में हमारे युवा साथियों के अभूतपूर्व प्रदर्शन के बीच खेल रत्न के साथ जुड़ा दद्दा का ये नाम लाखों करोड़ों युवाओं को प्रेरित करेगा. इस बार हमने देखा है कि हमारे खिलाड़ियों ने मेडल तो जीते ही, अनेक खेलों में दमदार प्रदर्शन करके भविष्य का संकेत भी दे दिया है. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని కట్టబెడుతూ తీసుకువచ్చిన బిల్లుపై మంగళవారం లోక్సభలో చర్చ జరిగింది. కాగా ఈ 127వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో విపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. అందుకు తగ్గట్టే బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళన చేయకుండా చర్చలో పాల్గొన్నాయి. అలాగే తాము ఓబీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి వెల్లడించారు. संशोधन में राज्यों के अधिकार को जो है ना वो हटा दिया गया था. वो सभी राज्यों द्वारा इस बात के लिए उठाया जा रहा था. आज हमारे सम्मानीय साथीगण यहाँ पर जब हम देख रहे थे कि अन्य विषयों को लेकर बहुत सारी विसंगतियां थीं, लेकिन मुझे बहुत प्रसन्नता है कि ओबीसी के इस संविधान संशोधन विधेयक के संबंध में एक तरह से सभी ने अपने आपके अनुरोध पर सहमति जताते हुए और बात रखने का अवसर प्रदान किया. ओबीसी समुदाय की जो सामाजिक आर्थिक स्थिति में सुधार करने के लिए देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की प्रतिबद्धता सारे देश के सामने स्पष्ट है. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस दिशा में कई ऐतिहासिक कदम उठाए हैं. जो पिछले दिनों ओबीसी के कल्याण के लिए जो निर्णय लिए गए, उसके कारण से ओबीसी के समुदाय में एक विश्वास का भाव जागृत हुआ है. ओबीसी की जो केंद्रीय सूची का दर्जा बढ़ाकर सूची को संवैधानिक दर्जा देने का काम आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार के द्वारा किया गया. इस ओबीसी की केंद्रीय सूची में परिवर्तन करने के लिए संसद को शक्ति प्रदान की गई, को बहाल किया जा सकेगा. संविधान 102 संशोधन अधिनियम पारित करते समय सरकार ने सदन के पटल पर स्पष्ट किया था कि यह संशोधन राज्य सूचियों को बनाए रखने की राज्य की शक्तियों को समाप्त नहीं करेगा. राज्य या संघ राज्य क्षेत्र कानून द्वारा अपने उद्देश्यों के लिए सामाजिक और शैक्षणिक रूप से
पिछड़े वर्गों की एक सूची तैयार कर सकता है और बनाए रख सकता है। కులం ప్రాతిపదికన జనాభాను లెక్కించాలని ఇవాళ పలు పార్టీలు లోక్సభలో డిమాండ్ చేశాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కులగణన చేయకుంటే యూపీలో బీజేపీకి ఓటమి ఖాయమని ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. బిల్లు సందర్భంగా సమాజ్వాదీ పార్టీ నేత మాట్లాడుతూ ఓబీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ కోటాపై ఉన్న 50% సీలింగ్ ను తొలగించకుండా ఎలా ఓబీసీ బిల్లును పాస్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కులగణన చేపట్టి ఆ వివరాలను బహిర్గతం చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. ज्यादा किसी ने गुमराह किया है तो वो भारतीय जनता पार्टी ने पिछड़ों को, दलितों को सबसे ज्यादा गुमराह करने का काम किया। और सभापति महोदय, नियत साफ हो तब हम उम्मीद करेंगे कि आरक्षण बचेगा। हम तो सरकार चलती देख रहे हैं उत्तर प्रदेश में। क्या सरकार वो भारतीय जनता पार्टी की नहीं है? क्या वो भारतीय जनता पार्टी के विचारधारा के लोग नहीं है? जहां तक आज कॉन्स्टिट्यूशनल अमेंडमेंट बिल की बात है, मैं दो बातें बिल्कुल साफ कहना चाहता हूं। हम सब स्वीकार कर रहे हैं, सदन के जितने भी सदस्य हैं, ये भी अच्छा है कि स्टेट्स को मौका मिल रहा है, वो अपने आप फैसला ले सकते हैं किन जातियों को ओबीसी में शामिल करना है। क्या आप ज्यादा हैं जाति में, आपका हक छिन रहा है, आपको जो हक मिलना चाहिए वो नहीं मिल रहा है। तो सभापति मेरी मांग है, इस समय जब इतना बड़ा फैसला सरकार ले रही है और जब इनकी सरकारी पिछड़ों ने बनवाई है, तो जाति के आधार पर जो कास्ट सेंसस है उसके जो आंकड़े हैं कम से कम जारी होने चाहिए, क्योंकि सरकार ने हजारों करोड़ रुपया खर्च किया है। ये हमारे समाज की सच्चाई है कि जाति की सीमा के अंदर ही हम रह करके काम करते हैं, उस सीमा से बाहर नहीं निकल सकते। इसलिए जो सबसे बड़ी मांग हमारी है, एक तो आरक्षण की कैप बढ़ाई जाए, 50% से ऊपर किया जाए। वो అనంతపురం పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద కళ్యాణదుర్గం డిపో బస్సు ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తరలించారు. వేద పండితులు, అధికారులు, పార్టీ శ్రేణుల మధ్య కాణిపాకంలో సత్యదేవుడి ముందు ప్రమాణం చేశారు బీజేపీ నేత విష్ణు. ఏ ఆశ్రమమో మఠమో వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదు, ఏ రకమైన రాజకీయ అవినీతికి పాల్పడలేదని, 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని ఈ రోజు దేవుడి ఆలయంలో అధికారులు, వేద పండితులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రమాణం చేస్తున్నానని అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుకు ప్రమాణం చేయనున్న ఆహ్వానం పలికారు. నిజాయితీని రుజువు చేసుకోవడానికి కాణిపాకంలో ప్రమాణం చేశారన్నారు. రాచమల్లు మహిళను అవమానపరిచి మాట్లాడారు. రాచమల్లు ఇంట్లోని ఆడబిడ్డలకు కుటుంబ సభ్యులుగా భావించి పసుపు కుంకుమ చీరను పంపుతానని దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. కాణిపాకం ప్రమాణానికి రాకుండా పారిపోయాడని, దిగజారుడు వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని, రాజకీయంగా ఎప్పుడూ పసుపు కుంకుమను వాడుకోనని, బాధ్యత గల 10 రోజుల్లో ప్రమాణం చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లుకు హిందూ ఆలయాల పట్ల నమ్మకం లేకపోవచ్చు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఇకనైనా మంచి బుద్ధిని ప్రసాదించాలని స్వామివారిని వేడుకుంటున్నానన్నారు. నేను అవినీతి చేయలేదు, నేను భగవంతుడి సన్నిధిలో చెప్తున్నా, నేను నిజాయితీగానే ఉన్నాను, ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదని, ఇది తప్పుడు ఆరోపణని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎల్లారెడ్డి గారు 4-5 మంది జిల్లా అధ్యక్షులు జిల్లా విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు గొల్లబాబురావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో చేకూరి రామచంద్రరాజు, శ్రీపతిరాజుల ఆధ్వర్యంలో గొల్లబాబురావు పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. తదనంతరం అందరూ గొల్లబాబురావుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఫోటో తీయు అరగంట అది ఒక్క నిమిషం ఇప్పుడు పాడండి సాయి నాయసరా ఆగండి వెళ్ళిపోకండి చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ నేతల నేస్తం లబ్ధిదారులకు నగదు జమ. ఒక్కో చేనేత కుటుంబానికి 24,000 సాయం అందించిన సీఎం. జీహెచ్ఎంసీ పరిధిలో సంచార టీకాలు. మొబైల్ సెంటర్ను పరిశీలించిన మేయర్. లోక్సభలో ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు. కులాల వారీగా జనగణన చేయాలన్న ఎస్పీ ఎంపీ అఖిలేష్. జమ్మూ కాశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలన్న రాహుల్ గాంధీ. ఉజ్వల యోజన 2.0 స్కీమ్ ప్రారంభం. లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాని మోదీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G7 న్యూస్.